బ్రో హాయ్. పృథ్వీ కామెంట్స్ని ఎలా చూస్తారు? కరెక్ట్ కాదు బ్రో అది. అంటే ఎందుకు కరెక్ట్ కాదు అన్నానంటే ముందు సినిమాలాగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి నాకున్న డౌట్ ఏంటంటే రాజకీయం కలపమాకండి. సినిమా ఇండస్ట్రీ వేరు, పాలిటిక్స్ వేరు. రెండు ఒకటి చేద్దామంటే అది కుదరని పని అది. ఎందుకంటే సినిమా వేలో రాసినప్పుడు ఆ కథ వేదిగా వెళ్ళండి. ఇప్పుడు దాంట్లో గుంపులుగా ఉన్న డైలాగులు పెట్టినా ఏది పెట్టినా సరే మీరే ట్రోల్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఫోటో వాళ్ళు వేసి చేస్తున్నారు ట్రోల్స్. అవి సినిమా కంటెంట్ లాగా తీసుకొని మీరు చూస్తే బాగానే ఉంటుంది. ఇలాంటి సమాధానానికి కరెక్ట్ సమాధానం ఇస్తారు 100%. ఇది కరెక్ట్ కాదు. అంత ప్రజల్లో ఆ స్టేజ్ మీద నువ్వు మాట్లాడతాం అన్నది కరెక్ట్ కాదని నా అనుకుంటున్నాను. ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్ అవుతుంది కదన్నా, విశ్వక్సేన్ది. సో ఎలా చూస్తున్నాను లైలా బాయ్కాట్ కరెక్టే అంటారా? కరెక్ట్ కాదంటున్నా నేను. అది సినిమాలా చూడాలి కదా. ఇప్పుడు మేకలు 2, 3, 6, 11 వచ్చినాయి అంటే అది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి పొడిచినట్టు ఉంటుంది. సో అలా ఉండకూడదు. సరే ఉంది అనుకో, సినిమా చూసి వచ్చి వాళ్ళు చెప్తారుగా. ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు వచ్చి సో ఇలా ఉంది, ఈ బిట్ ఎందుకు పెట్టారు, మాకు ఇలా అనిపించింది అని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పాలి. కానీ నువ్వు ముందే రివ్యూ చేసి నాకు వాళ్ళ 11 ఏంటో తెలియదు, 7 ఏంటో నాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కదా. అది నువ్వు సమాధానం చెప్పినట్టే ఉంది, వాళ్ళ మీద చెప్పెట్టు కొట్టినట్టే సమాధానం. అది కరెక్ట్ కాదు, కరెక్ట్వే కాదు. అది దీనికి విశ్వక్సేన్కి ఎలాంటి సంబంధం లేదు, నన్ను క్షమించండి అని అంటున్నాను. ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండదు భయ్య అక్కడ. ఇప్పుడు నీకు మైక్ ఇస్తారు, నీకు మైండ్లో ఏదనిపిస్తుంది మాట్లాడతావు. కానీ ఆయన మాట్లాడమన్నాడు, ఈయన మాట్లాడమని లేదు, ఆయన సైక్ చేస్తున్నాడని నువ్వు మాట్లాడవు కదా. చేతిలో మైక్ వచ్చాక బొడ్డోడే ఆగడు. అర్థమవుతుందా? అది ఎలా అయిపోద్ది అంటే ఏదో ఒక అవార్డు కొట్టిన ఫీల్ వచ్చేద్ది వాళ్ళకి చేతిలో మైక్ వస్తే. సో ఆ చిన్న పొరపాట్లు జరిగితే అవి ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. మరి బాయ్కాట్ చేస్తారా మరి వైసీపీ? ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా వైసీపీ అని, ఈ వార్డు ఎందుకు వచ్చింది? సో మీకు నేను చెప్పేది నువ్వు. సో మీకు అనిపించింది కాబట్టి అంటే తగిలిందా? అలా తగలకుండా మాట్లాడు. సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళు మాట్లాడాలి. ఇలా ఉన్నాయి సీన్స్, ఇలా ఉన్నాయి, ఇలా పెట్టమాకండి అని వాళ్ళు చెప్తే దాన్ని పెట్టి వాళ్ళు నడుచుకోవాలి తప్ప నువ్వు ముందే ఇలా తగిలేదట్టు మాట్లాడితే ఈ సినిమాని తొక్కేయడానికి కూడా కారణాలు ఉంటాయి. అది ఎందుకంటే ఆయన మాట్లాడిన గురించే కదా ఇలా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నార్మల్ సెలబ్రిటీ కంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక ట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సెలబ్రిటీ అయిపోతున్నారు ట్రోల్స్లోనే. సో అందుకే చేస్తున్నారేమో. ఇది కూడా ఒక ప్రమోషన్ అని అనుకోవచ్చుగా మీరు. దస్ అంటే వీళ్ళు ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళు ప్రమోషన్గా తీసుకోలేకపోవచ్చు కదా. తీసుకోరు, అదే అంటున్నా కదా. అందుకే తొక్కేస్తారని కూడా వాడే కదా నేను. ఇప్పుడు మన చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్గా ఉండవు బ్రో. మనుషులు కరెక్ట్గా ఉంటారా? ఉండరు కదా. సో ఒక్కొక్కరితో ఒక మైండ్ సెట్. ఒకడు తొక్కాలని చూస్తాడు, ఒకడేమో 10 మందిని సినిమాకి తీసుకెళ్లాలని చూస్తాడు. అరే ఇందులో కథ బాగుందిరా ఇంకోటి చెప్పేవాడు ఉంటాడు. అరే ఇందులో మన రాజకీయం ఇలా తిట్టారా, ఇందులో చూడమాకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనుషుల మైండ్ సెట్ వేరేగా ఉంటాయి కాబట్టి దస్ ఇట్. థ్యాంక్ యూ.